బెసెల్లు. నేను స్పెయిన్ లో తెలుగు అమ్మాయి. మనం ఇవాళ అయితే బెసెల్ అనే ప్లేస్ కి వచ్చామన్నమాట. 30 కిలోమీటర్ పడుతుంది. జిరోనాకి ప్రావిన్స్ కింద వస్తుంది అనమాట ఇది. సో దీని గురించి చెప్పుకోవాలంటే హిస్టారికల్ గా అండ్ అలాగే ఫుడ్ పరంగా అండ్ మీడియల్ చాలా ఆర్కిటెక్చర్ చాలా చాలా బాగుంటాయి. దీని గురించి చాలా ఫేమస్ అనమాట. వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ ప్లేస్ లలో వన్ ఆఫ్ ది మెయిన్ ప్లేసెస్ ఇన్ నియర్ బై ప్లేస్ బార్సిలోనా అని చెప్పుకోవచ్చు. ఇంకా రోమన్స్ కాలంలో కట్టిన ఆర్కిటెక్చర్స్ ఉన్నాయి, బ్రిడ్జ్ ఉన్నాయి, ఇంకా హిస్టారికల్ గా చాలా చాలా ఉన్నాయి, ఒకటి కాదు. సో మనం ఇప్పుడే ఇక్కడ దిగాము, వెళ్ళి అంతా ఎక్స్ప్లోర్ చేసేద్దాము ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. ఇంకా మేము బస్ లో ట్రావెల్ చేసామన్నమాట. ఇక్కడ మనము బార్సిలోనా నుంచి బెసెల్కి ట్రావెల్ చేయాలంటే ఆన్లైన్ లో తీసుకోలేమన్నమాట. టికెట్స్ అయితే డైరెక్ట్ గా బస్ స్టాప్ కి వచ్చేసి ఇక్కడ మనం టికెట్ తీసుకోవాలి. బస్ స్టాప్ అయితే ఇలా ఉంటుంది, క్యాటలోనియాలో ఉంటుంది అనమాట. ఇది నేను దీని డీటెయిల్స్ అంతా డిస్క్రిప్షన్ బాక్స్ లో షేర్ చేస్తాను, చెక్ చేయండి వెళ్ళాలనుకునే వాళ్ళు. ఇంకా మనం బస్సులకు వెళ్తున్నాం కాబట్టి ఆ బస్సులోనే టికెట్ తీసుకొని ఇంకా తర్వాత టికెట్ వచ్చేసి 20 యూరోస్ అనమాట. ఇంకా ఎక్కేసి ఇంకా ఫైనల్లీ బ్యూటిఫుల్ బెసెల్కి వచ్చేసాము. నేను చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఈ టౌన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి. సో మొత్తం వెళ్ళి ఫుల్గా ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఈ స్టార్టింగ్ లోనే చూడండి ఎంత అట్రాక్టివ్ గా ఉందో, ఆ బిల్డింగ్స్ కావచ్చు, ఆ రివర్, ఆ బ్రిడ్జ్, ఈ పోర్ట్ చూడండి ఎంత బాగుందో. యాక్చువల్ గా మనం బస్ లో ట్రావెల్ చేసేటప్పుడే ఈ ప్లేస్ మనం చూసేస్తాం. బస్ లో కొంచెం బస్ ముందుకెళ్ళేసి బస్ స్టాప్ దగ్గర దిగేసి మళ్ళీ ఈ ప్లేస్ దగ్గరికి బ్యాక్ రావాలన్నమాట. ఈ బెసెల్లో అనేది 12th సెంచరీలో కన్స్ట్రక్ట్ చేసిన టౌన్. సో ఇక్కడ వచ్చేసి జేవిష్ అనే కమ్యూనిటీ నివసిస్తూ ఉండేవాళ్ళంట. సో చాలా చాలా ఓల్డ్ కదా, మనం తెలియని కూడా తెలియదు. ఇంకా ఈ బెసెల్లో హైలైట్ వచ్చేసి ఈ బ్రిడ్జే అనమాట. ఈ మెయిన్ బ్రిడ్జ్ ఒకటి ఉంటుంది, రివర్ పైన ఉంటుంది అనమాట. ఈ బ్రిడ్జ్ వచ్చేసి మధ్యలో ఉంటుంది, రివర్ వాటర్ వచ్చేసి అలా ఫ్లో అవుతూ ఉంటుంది. మనకి 2 రివర్ లాగా అనిపిస్తుంది సడన్ గా చూసినప్పుడు. అక్కడ చూసారా, అక్కడ కొన్ని కార్లు అట్లా వెళ్తున్నాయి దూరం నుంచి. మనం అక్కడి నుంచే బస్సులో నుంచే చూసేసాము. ఇక్కడ చాలా చెట్లు ఉంటాయి అన్నమాట. మనం బ్రిడ్జ్ నుంచి కిందికి చూసినట్లయితే ఆ చెట్లు అయితే చాలా బాగా కనిపిస్తాయి. అదే చూపిస్తున్నాను మా వాడికి. ఇది ఒక చిన్న టౌన్. ఇక్కడ మాకు ఐస్ క్రీమ్ షాప్ దొరికింటే ఇంకా సరేలే అని చెప్పేసి ఐస్ క్రీమ్ వి ఆల్ ఐస్ క్రీమ్ ఫర్ ఐస్ క్రీమ్ అని చెప్పేసి ఇంకా ఐస్ క్రీమ్ తీసుకున్నాము. ఐస్ క్రీమ్ ఫ్రూట్ ఐస్ క్రీమ్, న్యాచురల్ ఐస్ క్రీమ్స్ అంట. బాగుంది టేస్ట్ అయితే. మ్యాంగో, చాక్లెట్ అండ్ స్ట్రాబెర్రీ, మైనీస్. కాసేపు ఎండకి ఐస్ క్రీమ్ తిన్నాక ఇంకా తర్వాత షాపింగ్కి వెళ్దాము, కొన్ని షాప్స్ బాగా అట్రాక్ట్ చేస్తున్నాయని చెప్పేసి ఇంకా ఇలా షాప్ లోపలికి వస్తే భలే మంచిగా ఉన్నాయి, క్యూట్గా. ఇవన్నీ సెరామిక్ ఐటమ్తో చేసిన ఎక్కువ ఐటమ్స్ ఉన్నాయి. ఇవి చూస్తే అన్నీ తీసుకుందామా అన్నట్టు ఉంటుంది. ఒకటి స్టార్ట్ చేసామనుకుంటే ఒకటితో సాటిస్ఫై అయ్యే మనుషులం కాదు కాబట్టి మనం ఏది కొనకుండా జస్ట్ చూసి పిక్చర్ తీసుకొని వచ్చేద్దామా అనుకుంటున్నాము. బట్ కానీ మా వాడికి ఏదన్నా టాయ్ చూద్దామా అని చూసే టైంలో నాకు సడన్గా ఒకటి భలే నచ్చేసింది అనమాట. అది ఏంటంటే మన బాణం ఉంటుంది కదా, ఆరోస్ అని మనం శ్రీరాముడు వేసుకుంటారు. అవన్నీ చూసాను నేను. చూడగానే నాకు ఎంత ఆనందం వేసిందో, సడన్గా శ్రీరాముడే గుర్తుకొచ్చాడు అనమాట. సో అందుకనేసి కొనిచ్చేసేసాం మా వాడికి ఇలాంటివి. నేను ఎక్కడ చూడలేదు, ఇంకా నేను మిస్ కూడా చేసుకోకూడదు అని చేసి డబ్బుని తీసేసుకొని ఇంకా తర్వాత ఇంకా ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసాము. ఈ స్ట్రీట్ చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో, అంత రాళ్లతో కట్టారు. చూసారా, సేదు బాయి
దీంట్లో వాటర్ ఉంటాయి. వాటర్ నుంచి ఒక బకెట్ పెట్టి అట్లా తీసుకుంటారనమాట. చిన్నప్పుడు మా విలేజ్లో ఉన్నప్పుడు చూసాము. ఇది చూసారా, ఓల్డ్ మోడల్ కాబట్టి అది ఓల్డ్ కాలంలో మనం వాడే థింగ్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనం మోడర్న్ అని వెళ్తున్నాం కానీ ఆ ఓల్డ్ కాలంలో ఎంత స్ట్రాంగ్గా ఎంత బాగుండేటివి కదా థింగ్స్ అన్నీ. ఇక్కడ వెళ్తూ వెళ్తూ ఇంకొక షాప్ చూసాము. ఈ షాప్ అయితే లోపల ఉందన్నమాట, మనుషులే లేరు ఈ షాప్లో అయితే. ఇలా స్ట్రీట్ అయితే అలా చూసుకుంటూ వెళ్తున్నాము, అన్నీ అలాగే ఉన్నాయి. స్ట్రాలర్తో అయితే చాలా చాలా కష్టము. ఇంకో హైలైట్ ఏంటి తెలుసా ఈ బెసలులో నాకు నచ్చింది, ఈ చిన్న స్ట్రీట్లోనే వెహికల్స్ అన్నీ వెళ్ళిపోతున్నాయి. మనం మామూలుగా నడుచుకుంటూ వెళ్తాం కదా, కానీ ఇక్కడ 4 వీలర్ 2 వీలర్స్ అన్నీ వెళ్ళిపోతున్నాయి. నాకు భలే నచ్చేసింది. నాకైతే అది గుడ్ ఎక్స్పీరియన్స్ కూడా అనిపించింది. ఎక్కడ అట్లా చూడలేదు నేను. మనకి బ్రిడ్జ్ టాప్ వ్యూ చూడాలి అని అనుకుంటే కొంచెం ఒక స్పాట్ ఉంటుంది అనమాట బ్రిడ్జ్కి ఆపోజిట్ సైడ్లో. ఈ స్పాట్కి వచ్చి బ్రిడ్జ్ చూసినట్లయితే చాలా చాలా బాగా కనిపిస్తుంది. మనం బ్రిడ్జ్ పైనుంచి చూస్తాం కదా, దానికంటే ఇది చాలా హైలైట్ అనమాట. ఇక్కడ పిక్చర్ వీడియో తీసుకోవడానికి కూడా చాలా మంచి స్పాట్ అని చెప్పుకోవచ్చు. దీన్ని కాసేపు అలా చూసేద్దాం. మనం స్పాట్ నుంచి వచ్చి చూసినప్పుడు ఇలా ఉంటుంది. చూసారా ఎంత బాగా కనిపిస్తుందో. మెయిన్ రోడ్ అక్కడ కనిపిస్తున్నాయి, కార్ అవన్నీ వెళ్తుంది అని అనుకున్నాం కదా, అది కూడా ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. మనం వచ్చేటప్పుడు బస్సులోనే పైనుంచి చూడొచ్చు. ఈ స్పాట్ అయితే ఇలా ఉంటుంది. దాన్ని గుర్తుపెట్టుకొని మనం ఇక్కడ నుంచి చూస్తే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి చూడండి. సో ఆ తర్వాత మనము బ్రిడ్జ్ చూసిన తర్వాత ఇంకా అలా వాక్ చేసుకుంటూ లోపలికి వెళ్ళినట్లయితే ఇంకా మనకి చిన్న చిన్న స్ట్రీట్ చాలానే కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ మనం అనుకున్నట్టుగానే ఈ రోడ్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంది, అంత స్టోన్తో కట్టింది. ఇంకోటి హైలైట్ ఏంటంటే ఆ రోడ్లోనే రెయిన్ పడినప్పుడు అవన్నీ వాటర్ అనేది స్టోర్ అవ్వకుండా ఎక్కడెక్కడ వాటర్ అంతా వెళ్ళిపోయేటట్లు కూడా ఎంత సెటప్ మామూలుగా లేదనమాట. ఈ బిల్డింగ్ చూడండి ఎంత బాగుందో. ఇంకా కింద అయితే రెస్టారెంట్ లాగా ఉందనమాట. చెట్టు కిందే పెట్టేశారు. అదైతే మనం టెంట్ లాగా పెట్టేసి కవర్ లాగా పెడతారు కదా పైన, అలా లేకుండా కింద అయితే చెట్టు కిందే అంతా చేసి పెట్టేశారనమాట రెస్టారెంట్కి. ఇంకా అలా చూసుకుంటూ వెళ్తున్నాము. ఈ షాప్ అయితే లోపలికుంది. సూపర్ మార్కెట్ అంటారు కదా, ఏదో చాలా బిల్డింగ్‌లో కలిసిపోయిందనమాట. ఆ తర్వాత ఇంకా దీన్ని చూసాము. ఈ యానిమల్స్ అయితే భలే ఉన్నాయి. బర్డ్స్, యానిమల్స్ రియల్‌గా మనం చూస్తాం గదా! నేను క్యాట్ చూసి రియల్ క్యాట్ లాగా భలే ఉన్నాయి ఇవి అని చెప్పి అలా టచ్ చేశాననమాట. చాలా సాఫ్ట్‌గా చాలా బాగుంది ఇదైతే. మనకి సిటీ చూడడానికి చిన్న క్యూట్ ట్రైన్ కూడా ఉంది. దానికి టికెట్ వచ్చేసి ఈచ్ పర్సన్ 6 euros అనమాట. ఎంతసేపు చూపిస్తారో చూద్దాము. బట్ చాలా క్యూట్ గా ఉంది. కలర్ కూడా ఎంత బాగుందో. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటే అందుకే ఏమో. లెట్స్ గో ఇన్ ద ట్రైన్. వెయిట్. Los carolingios conquistaron Girona. Los reyes francos encomendaron la administración de su comarca a la figura del conde, nombrado a su vez por el rey y quien lo podía cesar cuando éste lo creyere oportuno.
ఈ బుజ్జి ట్రైన్‌లో మనం ఎక్కేసామే అనుకోండి, బుజ్జిగా, క్యూట్‌గా అన్ని సందులలో తిరిగేసి టౌన్ అంతా చూపించేసేస్తుందనమాట. చాలా బావుంటుందిది. మామూలుగా ఇలాంటివి ట్రైన్ అయితే ప్రతి ఒక్క టౌన్‌లలో ఉంటాయి. చిన్న చిన్న టౌన్‌లలో. మనకి టైం ఎక్కువ లేనప్పుడు, అన్నీ ఫాస్ట్‌గా చూడాలి అనుకున్నప్పుడు ఇలాంటివి ఎక్కేస్తే మనకి బాగా కవర్ అయిపోతుందనమాట టైము. ఇంకా ఈ ట్రైన్‌లో మనం జర్నీ చేసినట్లయితే చిన్న పిల్లలే కాకుండా పెద్దవాళ్ళు కూడా చిన్న పిల్లలయిపోయి అంత చక్కగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా ట్రిప్ అయితే ఆల్మోస్ట్ ఫినిష్ అయినట్లే అనమాట. ఇంక బెసర్లుకి వెళ్ళేవాళ్ళు ఫుడ్ కూడా క్యారీ చేసుకుంటే మంచిదనిపిస్తుంది ఆఫ్టర్‌నూన్ టైమ్స్. అక్కడ మనకి టైం అనేది సేవ్ అవుతుంది. ఇంకా డైరెక్ట్‌గా బస్ స్టాప్‌కెళ్ళి అదంతా మనం బస్ ఎక్కేస్తే సరిపోతుంది. ఇదండి ఇవాల్టి వీడియో అయితే బెసర్లు వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మరిన్ని స్పెయిన్ గురించి ఏదన్నా డౌట్స్ కావాలంటే కామెంట్‌లో షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. అడియోస్. Bye bye.